హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో పాలకోవ ఎలా చేసుకోవాలో చూద్దామండి. పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూను ఇవి వేసుకోవాలండి. నెయ్యి వేసుకోవాలా, బాగా కిందండి. ఇప్పుడు పాలు పోసుకున్నాం. 1 లీటర్ పాలు తీసుకుంటున్నాను. ఇందులో పోసేసుకున్నాం పాలు. లీటర్ ప్యాకెట్ తెచ్చాను. లీటర్ ప్యాకెట్తో చేస్తున్నానండి పాలు. ఇట్లా గెరిటతో కలుపుకుంటూ ఉండాలండి, అడుగంటి పడుతుంది. లేకపోతే ఇది కొంచెం టైం పడుతుంది. పాలు అన్నీ బాగా ఇంకిపోవాలా. ఇదోనండి, ఇట్లా పొంగొచ్చాయి పాలు. పొంగొచ్చేటప్పుడు బాగా గెరిటతో కలుపుకోవాలా. ఈ గ్యాస్ సిమ్లోనే పెట్టుకోవాలండి. పొంగొచ్చిన తర్వాత మంట ఎక్కువ ఉంటే అడుగంటి పోతుంది, పాలు కూడా పొంగి పోతాయండి. ఇదోనండి, పాలకోవ కూడా దగ్గరకు వచ్చేసింది. ఇది దగ్గరకు పడేలాగా ఉందో చూడండి పాలకోవ. ఇట్లా పాలన్నీ ఇట్లా అయిపోయేలాగా గెరితో కలుపుకుంటూనే ఉండాలా. తర్వాత కప్పు చక్కెర పోసుకున్నామండి. తీపి ఎక్కువ తినేవాళ్ళైతే తీపి ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చు. నేను కూడా ఎక్కువ వేసానండి, 1 కప్పు నిండా వేసాను చక్కెర. ఇది చక్కెర పోసిన తర్వాత కూడా బాగా గరిటె కలుపుకోవాలండి. బాగా చక్కెర కరిగే విధంగా కలుపుకోవాలా, లేకపోతే అడుగంటిపోతుందండి. కొంచెము 1 టేబుల్ స్పూను యాలకుల పొడి వేసి ఇందులో బాగా కలుపుకోవాలండి గెరిటతో. సైడ్లు ఉండేదంతా కూడా గెరిటతో బాగా తీసుకోవాలా. ఇది కొంచెం టైం పడుతుంది కానీ చాలా బాగుంటుంది. పక్కన 1 బాండిల్ పెట్టి 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి ఇందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి. ఇవి ఇష్టమైతేనే వేసుకోవాలండి పాలకోవలో. మా పిల్లలు బాగా ఇష్టపడతారు కాబట్టి మేము వేస్తున్నాము. వేయిపోయినా పర్వాలేదండి, పాలకోవకి యాలకుల పొడి 1 వేస్తే చాలు. ఇవి డ్రై ఫ్రూట్స్ బాగా దోరగా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇద్దో అండి, ఈ విధంగా ఫ్రై అవ్వాలా. నేతితో కూడా ఇందులో పోసేసుకున్నాం పాలకోవలో. పాలకోవ కూడా చూడండి బాగా దగ్గర పడిపోయింది. బాగా కొంచెం అయిపోయింది చూడండి 1 లీటర్ పాలకి. ఇది చాలా బాగుంటుందండి పాలకోవ అనేది. ఎప్పుడైనా కూడా మనకి తీపి తినాలన్నప్పుడు అయినా ఎప్పుడైనా చేసుకోవాలంటే ఇట్లా చేసుకోవచ్చండి. ఇది వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి మాకు.